మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగాయి. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న ప్రతీకార దాడులు 22వ రోజుకు చేరుకున్న శాంతి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ పోరులో ఇరాన్ తన మనుగడ కోసం 30 బాంబ్ అనే ప్రమాదకరమైన ఆయుధాన్ని తన లాస్ట్ ఆప్షన్‌గా వాడుతుందా అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలను సృష్టిస్తుంది. 30 బాంబ్ అనేది సాంప్రదాయ అణుబాంబ్ వంటిది కాదు. ఇది ఒక రేడియాలజికల్ డిస్పర్సర్ డివైస్. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలను, రేడియోధార్మిక వ్యర్థాలను లేదా పదార్థాలను కలిపి దీనిని తయారు చేస్తారు. అణుబాంబుల ఇది నగరాన్ని ఒక్కసారిగా బూడిద చెయ్యదు. కానీ పేలుడు జరిగిన తరువాత కిలోమీటర్ల మేర రేడియోధార్మిక ధూళిని గాలిలోనికి విడుదల చేస్తుంది. ఇది గాలి, నీరు, నేలను విషపూరితం చేస్తుంది. దీనివల్ల తక్షణ ప్రాణ నష్టం తక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడతారు. ఒక ప్రాంతంలోని 30 బాంబ్ పేలితే ఆ ప్రాంతానికి రేడియేషన్ రహితం చేయడం అసాధ్యం లేదా అత్యంత ఖర్చుతో కూడిన పని. దీనివల్ల వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు దశాబ్దాల పాటు నిర్జన ప్రదేశాలుగా మారిపోతాయి. అణుబాంబు తయారీకి దాదాపు 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం కాగా 30 బాంబ్ కు అంత కఠినమైన ప్రమాణాలు అవసరం లేదు. కేవలం 60% శుద్ధి చేసిన యురేనియం ఉన్న ఈ బాంబును రూపొందించవచ్చు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 450 కిలోల మేర 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. యుద్ధం తీవ్ర స్థాయికి చేరి ఇజ్రాయెల్ దాడుల వల్ల దేశ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భావిస్తే ఇరాన్ ఈ 30 బాంబ్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంటే అది కేవలం యుద్ధ క్షేత్రానికి పరిమితం కాదు, గల్ఫ్ ప్రాంతాల్లోని కీలకమైన చమురు రవాణా మార్గాలను, హార్ముజ్ జలసంధి వంటి రేడియో ధార్మిక ముప్పుకు కూడా గురవుతుంది అని, ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది అని, ఇది ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలకు పెరుగుదలకు, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. అయితే ఇరాన్ ఈ అడుగు వేస్తుందా అనే విషయాన్ని భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకత్వం గతంలోనే అణ్వాయుధాలు లేదా సామూహిక వినాశన ఆయుధాలను తయారు ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధం అని ఫత్వా జారీ చేసిందని చెప్పింది. కానీ దేశ అస్తిత్వం ప్రశ్నార్థకం అయినప్పుడు మతపరమైన పరిమితులకు కంటే వ్యూహాత్మక అవసరాలే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ అణు కేంద్రాలపై నిఘాను పెంచాలని కోరుతున్నాయి. యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించకపోతే 30 బాంబ్ భయం కేవలం ఊహాగానంగా మిగిలిపోకుండానే వాస్తవ రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే అది ఆధునిక మానవ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.